ఇప్పుడు ఒక యాప్ తీసుకొని వస్తారు, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయండి, 10 రోజుల్లో మీకు డబుల్ అయిద్ది అంటాడు. ఫస్ట్ మీరు 500 పెడతారు, 1000 రూపాయలు చేసి చూపిస్తాడు. 2000 పెడతారు, 4000 అయింది. 10,000 పెడతారు, 20,000 కూడా ఇస్తాడు మీకు. తర్వాత 1,00,000 పెడతారు, ఆ విత్డ్రా చేయాలని ఇంకో 1,00,000 అలా 17 లక్షలు 20 లక్షలు కూడా పెడతారు. సో మొదట మనల్ని నమ్మిస్తారు, తర్వాత మనల్ని ముంచేస్తారు. సో ఇలాంటి ఆ నెట్వర్క్ ఎక్కడికి వెళ్ళిందంటే ఆ ఒక్క అమౌంట్ ఒక 120-130 బ్యాంక్ అకౌంట్స్కి షేర్ అయిపోయి ఉంటుంది. అవన్నీ కూడా దేశంలో ఎక్కడెక్కడో ఉంటాయి. అవన్నీ కూడా అంటే ఏదర్ ఆ వ్యక్తి ఉండకపోవచ్చు, లేకపోతే రాంగ్ అడ్రస్ అయి ఉంటుంది, రాంగ్ ఫోన్ నెంబర్ అయి ఉంటుంది. ఇవన్నీ పట్టుకోవడం అనేది చాలా పెద్ద సమస్యగా తయారవుతుంది. ఫస్ట్ ఏదైనా సరే ఒకటి జరుగుతుందంటే షార్ట్ టైంలో డబ్బులు పెరుగుతున్నాయంటే ఇట్ ఈజ్ ఎ స్కామ్, అంతే. ఎవరైనా సరే షార్ట్ టైంలో డబ్బులు పెరుగుతుందంటే ఏ యాప్ అయినా చెప్పనివ్వండి, ఏ స్కీమ్ అయినా చెప్పనివ్వండి, ఇట్ ఈజ్ ఎ స్కామ్. అది ఫస్ట్ డే బ్రేక్ అవ్వకపోవచ్చు, 1 మంత్ తర్వాత బ్రేక్ అవ్వచ్చు. ఈలోపు మీకు మనీ కనిపిస్తుంది, బట్ తర్వాత లాస్ అవుతుంది. అండ్ కొంతమంది ఖచ్చితంగా గెయిన్ అయ్యేవి ఉంటాయి. ఇనిషియల్గా వాడు జాయిన్ అవుతాడు, 10 మందిని జాయిన్ చేయించండి, 20 మందిని జాయిన్ చేయించండి అంటారు. వాళ్ళు జాయిన్ చేస్తూ పోతారు, వీడికి డబ్బు ఎక్కువ వచ్చి ఉండింది, బట్ వాళ్ళకి తర్వాత జాయిన్ చేయడానికి అవ్వక ఎప్పుడో ఒకసారి బ్రేక్ అయిపోతుంది. ఆ 20 మంది ఇతని మీద పడతారు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ పిరమిడ్ స్కామ్స్, ఈ స్కామ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్గా కూడా మేము ఈ ఫెడెక్స్ స్కామ్ ఇక్కడ మన ఏరియాలో ఒకటి జరిగింది. సో దాని గురించి కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది మనందరికీ. సో వీటి గురించి ఏదన్నా మేము రెగ్యులర్గా మీ గ్రూపుల్లో దానికి సంబంధించిన మోడస్ ఆపరండి ఏదైతే సరే ఇలా జరుగుతుందో, సో అది ఒకటి మీకు షేర్ చేస్తాము. దాని ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినా కూడా కొంతమంది అయినా సరే లాస్ అవ్వకుండా ఉంటారు. ఇనిషియల్ స్టేజ్లోనే ఇది మోసం అని తెలిసిందనుకోండి, తగ్గిపోతుంది. ఇప్పుడు కూడా వస్తుంటాయి యాక్సిస్ బ్యాంక్ నుంచి, ప్రైవేట్ నెంబర్ నుంచి వస్తాయి, యాక్సిస్ బ్యాంకు రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి తీసుకోండి అని జస్ట్ ఒక లింక్ పంపిస్తాడు. ఒక లింక్ క్లిక్ చేస్తే చాలు మీ డబ్బులన్నీ మాయమైపోతాయి. ఎందుకు మన మొబైల్లోనే అన్ని రకాల యాప్స్, యూపీఐ ఐడీస్ అన్నీ పెట్టుకున్నాం. ఒకసారి మన మొబైల్ యాక్సెస్ వాడికి ఇచ్చేసినట్టు, మనం ఆపరేట్ చేయకపోయినా ఇప్పట్లో 24 hours కూడా మనం ఇంటర్నెట్ ఆన్ చేసి ఉంచుతున్నాం. సో మన ఇల్లు 24 గంటలు ఓపెన్ చేసి ఉంచేసి మనం వేరే పనిలో ఉన్నాం. మనం చూస్తుంటామా ఏం జరుగుతుంది అనేది, ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇది కూడా అంతే, మన ఇల్లు ఓపెన్ చేసేసి ఉంచేసాము 24 గంటలు, బట్ మనం ఉండట్లేదు. ఏం జరుగుతుంది? ఏదైనా జరగచ్చు. సో మన ఫోన్స్కి కూడా అదే ప్రాబ్లం వస్తుంది. సో ఒక్కొక్కటి మనము ఈ మోడస్ ఆపరెండిస్ మేము మీడియా ద్వారా కూడా అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాం.